ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఎక్కడ చూసినా ఊరు మొత్తం శిశి కవర్గా కనిపిస్తున్నాయి వాడు బలవా చేసింది సర్పంచ్ సార్. కారణం కూడా బాగున్నది. 4238 సర్పంచ్ ఎంజెడ్ మిర్జాపూర్. ఏడుకొచ్చిన అంటే ఇక ఏడుకొచ్చిన చెప్తా. మిర్జాపూర్కి వచ్చే వాళ్ళకి ఇప్పుడు కూడూరు మండలం మన వికారాబాద్ జిల్లా. ఇక సర్పంచ్ గురించి బాగా విన్నారు కాక ఎట్లా మాట్లాడి ఇంటికా ఉన్నాడు. ఇల్లు కూడా బందోబస్తు సర్పంచ్ జమే ముచ్చవేదం సర్పంచ్ సభ బయటకు వచ్చినావు. అలా నమస్తే. నమస్తే నమస్తే. బాగున్నా బాగున్నా. అరే బాగున్నా. గంజాంగి కథ రాకున్నదిగా ఉండాలి కదా. తెల్ల తమాషా బాగున్నావు నా సినిమా హీరోలాగా. ఇక మరి నాకు ఇప్పిస్తా మరి ఇప్పిస్తా. ఇక 2 ఫోన్లు ఉన్నాయి, ఒక ఫోన్ అట్లని ఇస్తా. అట్లేం లేదు, మీరు అడిగింది ఎంత నేను ఇవ్వడం ఎంత. సరేనా మేడం. నమస్తే మేడం. బాగున్నా మేడం. నమస్తే. మేము మిమ్మల్ని కలిసిన మేడం కలవలేను కదా. అమ్మ నేనంటే మీకు తెలుసుకొని వచ్చిన. ఒక్కసారి మా వ్యూయర్ చేసి చెప్పుడమ్మా మీ గురించి. కారం మాది బేడ్జిపురము. మల్లేశ సుజాత అని నేను ఇద్దరిని గెలిపించిన ఈ ఊరికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు కొనింటి మల్లేష్. మాది మిర్జాపూర్ గ్రామము, కోడూరు మండల్, వికారాబాద్ జిల్లా. ప్రస్తుతం ఇప్పుడు మా భార్య సర్పంచి. నేను చేసిన సేవలకు అనుగుణంగా మా గ్రామ ప్రజలు నాకు నా భార్యకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ప్రస్తుతానికి మా భార్య కొనింటి సుజాత గారు గ్రామ సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు. అయితే మల్లేశ్వర మరి రాజకీయ ప్రస్థానం ఎట్లా సురువైంది అంటే వెనకటికి కుటుంబంలో చేసిన రాజకీయం మీరు వస్తారా? మాకు రాజకీయము ఎట్లా స్టార్ట్ అయింది అనేది మా గతంలో మా పెద్ద మనుషులు మామూలుగా పెద్ద మనుషులు వెంబడి వేరే సర్పంచ్లు వెంబడి తిరిగేది. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ వృత్తి చేసుకునేది, వాళ్ళ కుల వృత్తి చేసుకునేది, దాంతోపాటు వ్యవసాయం చేసుకునేవారు అంతేవరకు. కానీ మాకు గతంలో పాలకులు మాత రాజకీయాల్లో చేసిన వారు లేరు. ప్రస్తుతానికి నాకు నా రాజకీయ జీవితము 2022లో స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ మా చేవెళ్ళ ఎమ్మెల్యే గారు అప్పుడు రత్నమన్న ఎస్ రత్నమన్న జిల్లా చైర్మన్గా ఉండ్రి, జిల్లా పరిషత్ చైర్మన్గా. ఇప్పుడు మా బావ రామచంద్రయ్య అని నరందాస్ కూడా ఆయన వాళ్ళ ముందే తిరిగేవాడు. ఆయన పాటు నేను తిరిగేది. ఆయన 92 నుంచి తిరిగేది. రామచంద్రయ్య అనే మా బావ, మా మేనబావ, మా మేనత్త కొడుకు. ఆయన తిరిగేది, ఆయన అంటే నేను తిరిగేది. రియల్ ఎస్టేట్ కూడా మా మేనబావ గారి రామచంద్రయ్య అంటేనే నేను తిరిగి ఆయన ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత నేను చేసుకున్న తనంతలో తాను చేస్తూ ముందైతే నడక నేర్పిన వ్యక్తి అంటే మా రామచంద్రయ్య, మా మేనబావ. ఆయన ద్వారా నేను రాజకీయాలకు రావడం జరిగింది, రియల్ ఎస్టేట్కి రావడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా పోయినసారి సర్పంచ్గా నాకు 3 సంతానం ఉండడం వల్ల మా నాన్నగారిని బీసీ జనరల్ వచ్చినండి. మా నాన్నగారిని నిలబెట్టిండి. అప్పుడు తక్కువ ఓటుతోని ఓడిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఒక నాకు చూసినటువంటి సాయం వాళ్ళకి అందిస్తూ ప్రజాసేవను మాత్రం మరవలే. వాళ్ళు ఓడిపోయినా అది ప్రజా తీర్పు, దాన్ని గౌరవించాలి తప్ప దాన్ని వ్యతిరేకించకూడదు. దాని ఉద్దేశంతో ఇక కంటిన్యూ అలాగే వృద్ధులది సేవ, యువకులకు నాకు దోచిన సలహాలు ఇస్తూ, నాకు దోచిన సహాయం చేస్తూ అలా 2025లో మనకు అవకాశం మళ్ళీ వచ్చింది. అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సారు 3 పిల్లల సంతానం తీసేయడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించినందుకు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు, మా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు, మా స్థానిక ఎమ్మెల్యే గారు పరిగి ఎమ్మెల్యే గారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మొట్టమొదటిగా ప్రస్తుతానికి ఏ పార్టీలో అయితే చేరలేదు. పార్టీలో మాకు రూలింగ్లో ఏ
ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మేము పని చేయించుకోవడము వాళ్ళతో పాటు తిరగడం జరిగింది. ప్రత్యేకంగా మాత్రం తిరగలేకపోవడం జరిగింది. వ్యక్తిగత పనుల వల్ల పార్టీ సేవ చేయాలంటే మనం అన్ని కుటుంబాన్ని అన్ని వదులుకొని సేవ చేయాలి. మరి అక్కడ ఇక్కడ కొన్ని పనులు పెట్టుకొని మనం ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఉద్దేశం. ఫస్ట్ రాజకీయం చేయాలంటే ప్రజల సేవ చేయాలంటే మనం ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ముఖ్యంగా మనం నిలబడితేనే అవతల వ్యక్తికి మనం ఏదైనా చేయగలుగుతాం. అప్పుడు మన దగ్గర మనకే ఆర్థిక పరిస్థితి బాగాలే అనుకో, మనం ఏ రకంగా పబ్లిక్ సేవ చేయగలం? చేయలేం. ఏదైనా తప్పని చేయవలసి వస్తుంది, ఎవరైనా దోసుకోవాల్సి వస్తుంది, లేదా ఏమన్నా ఇల్లీగల్ పనులు చేయవలసి వస్తుంది. అందుకని ఫస్ట్ మనము ఒక 10 మందికి 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉండి ఆ తర్వాత రాజకీయాలకు వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఆ రకంగా మూవ్ అయినాం. అయితూ అవకాశం మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు 3 పిల్లల నిబంధన అనేది ఎత్తివేయడం జరిగింది. దాంతో మాకు అవకాశం వచ్చింది. మా గ్రామానికి మహిళా రిజర్వేషన్ వచ్చింది. మేము ఎంతో కలగన్నాం, కానీ ఆ కళ ఇంకా జరుగుతుందే మాది. ఇప్పటికైతే మా గ్రామ ప్రజలు నేను చేసిన సేవను గుర్తించి మాకు ఇంకా సేవలు అందించే తత్వం గుణం ఈయన దగ్గరనే ఉన్నానే ఉద్దేశంతో నా భార్యను నిలబెట్టుకున్న, మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి భార్య నిలబెట్టుకున్న, నాకు మంచి మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. గెలిపించిన వెంటనే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీ లేకుండా నేను ఇండిపెండెంట్గా ఉన్నా. మాకు డిసెంబర్ 17 తారీఖు ఎలక్షన్ జరిగింది, 3వ విడత. తర్వాత డిసెంబర్ 22కు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చేసిన వెంబడే మాకు ఒక వారం రోజుల తర్వాత మా డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సార్, మా ఎమ్మెల్యే గారు, మా స్థానిక మా పరిగి శాసనసభ్యులు వారు మా మండల్ ప్రెసిడెంట్ని సురేందర్ ముదిరాజ్ని నా దగ్గరికి పంపించడం జరిగింది. మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది ఎమ్మెల్యే గారి సమక్షంలో. తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను నడుస్తున్నా. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీలు ఇచ్చిన ప్రకారం మాకు ఒక 10 లక్షల వరకు సీసీ రోడ్లు ఇచ్చిండు. మాట్లాడుతూ మర్చిపోతే చదువు నేను డిగ్రీ చదువుకున్నా. పాస్ అయినా? పాస్ అయినా. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాం మరి మేడం? పెళ్ళి నేను 2026. 2006 మరి అదంటారు నేను 2026. ఇది 2026. 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతున్నారు. 2006 నవంబర్ 29న మాకు డేట్ కరెక్టేనా మేడం? అంటే అమ్మాయినా చూసిన సంబంధంలో ప్రేమించి చేసుకోవాలా మేడం? అమ్మాయినా పెద్దలు చూసిన సంబంధం నాయన చూసి. అచ్చా, మీరు అన్నదమ్ములు ఎంతమంది? 4 అన్నదమ్ములు. మన నంబర్ ఎంత? నేను 3వ ఆయన. అచ్చా, పెద్ద ఆయన యాదయ్య అని వ్యవసాయం పనిచేస్తాడు. రెండో ఆయన వెంకటయ్య అని, ఆయన మామూలుగా వ్యవసాయంతో పాటు ఒక హోటల్ నడిపిస్తాడు. అచ్చా, మీరు ఇక నేను తమ్ముడు ఏం పని చేస్తాడు? తమ్ముడు ఇక నాయనకల్ని పొలిటికల్గా తిరుగుతాడు. అయితే మరి ఎచ్చకేళ్ళకి మహిళా రిజర్వేషన్ అవడం వల్ల మేడం లేవు సరిపోయి ఇలాంటి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు సమస్యలు ఏం చెప్పినా గ్రామ ప్రజలు? సమస్యలకు గ్రామ ప్రజలకు నేను వెళ్ళినా, ఏంటి మన పరిస్థితి, గ్రామ పంచాయతీ అందరికి ప్రజలకు తెలుసు, విషయం ఏందనేది తెలుసు. దాని తర్వాత మాకు ప్రజల్లో నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మంచి ఆప్యాయత నాకు లభించింది. ప్రజలు సహకరించే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున నన్ను గెలిపించడం జరిగింది. వారికి నేను మా ఇంట్లో ఎక్కువ శాతము వర్కులు చాలా పెండింగ్ ఉన్నాయి. రోడ్ల విషయం కావచ్చు, ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం. మాకు గ్రామానికి ఇలాంటి ఇన్కమ్ లేదు, గ్రామ పంచాయతీకి రావడం ఇన్కమ్ లేదు. ముఖ్యంగా మాకు ఇన్కమ్ రావాలంటే పెద్ద ఇండస్ట్రీ ఏం లేదు. దీన్ని ఎలా డెవలప్ చేయాలనేది మా గత పాలకులకు తోచిందా తోయలేదు. నేను తోయలే అనేది నేను గట్టిగా చెప్పలేను. తోచిందా తోయలేదా వాళ్ళకు చూసిన వర్క్ వాళ్ళు చేసిండ్రు, వాళ్ళని కూడా మనం తప్పట్టడానికి లేదు. ఇక నేను మా గ్రామంలో పుట్టిన దానికి ఈ గ్రామం యొక్క రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే గ్రామాన్ని ఒక మండల్లో ఒక స్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసమే నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. నన్ను మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. మాట్లాడుతాను ఎలక్షన్లో ఖర్చు ఎంత వచ్చిందా? ఎలక్షన్లో మామూలుగా ఖర్చు గిట్ట ఏం లేదు, పెద్దగా అంత ఏం లేదు. మాకు ఉన్నది ఏంది, మేము పెట్టేది ఏంది, మామూలుగా చాయ్ పాని
ఇక ఇంత భోజనం ఓటుకు నోటు ఇది అట్లాంటిది ఏం లేదు భోజనం అయితే పెట్టినాం. భోజనం పెట్టినాం, చాయ్ పాని బిస్కెట్. ఇక నా ఇంట ఎక్కువ మహిళలే తిరిగిండ్రు. మహిళలు నేనంటే ఏదో తెలుసు వాళ్ళకు. మాకు ఈయన ద్వారా పోతే ఈయన వెనకాల పోతే మాకు ఫ్యూచర్లో మాకు కొంచెం అవకాశం దొరుకుతుంది, మాకు కూడా సహాయ సహకారం దొరుకుతానే ఉద్దేశంతో ఆడబిడ్డలే, పెద్ద మనుషులు అంతా ఆడబిడ్డలే నా వెనకాల తిరిగి వాళ్ళ శ్రమ. నాకు మెజార్టీ 50 నుంచి 100 లోపు వచ్చినాయి. మంచిగా వచ్చింది మరి ఎట్టకెళ్ళకు మేడం మంచి మేస్తారు గెలిపించుకున్నాక ఎటువంటి కార్యక్రమాలు చేసినా మరి మన గ్రామంలో స్టార్టింగ్ మనకు ముఖ్యమైనది ఏంటంటే గ్రామ పంచాయతీ ముఖ్యం. మనకు గ్రామానికి ఒక అసెంబ్లీ లాంటిది కాబట్టి గ్రామ పంచాయతీ ఫస్ట్ సున్నం వేయించుకున్నా. గ్రామ పంచాయతీకి సున్నం వేసిన తర్వాత మన ఎమ్మెల్యే గారి ద్వారా మనకు సీసీ రోడ్లు వేయడం జరిగింది. 230 మీటర్ల సీసీ రోడ్డు 10 లక్షల వరకు. ఆ తర్వాత గవర్నమెంట్ కంపౌండ్ వాల్, స్కూల్ కంపౌండ్ వాల్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు మహిళా డ్వాక్రా మహిళా బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక మట్టి రోడ్లు, గల్లీకి మట్టి రోడ్లు వేయడం జరిగింది. ఒక మాటని మల్లేష్ అన్న అంటే ఎవ్వరు సప్పు ఎవరు నోట్లకి మాట వస్తా నేను ఉన్నా అనే వ్యక్తిని నేను ఆల్రెడీ మాట్లాడే విషయం ఊళ్ళో తెలుసుకున్నా. ఈ సామాజిక సేవక కార్యక్రమాలు అయితే చాలా మంచి పేరు ఉంది. ఏం చేసిన నాకు ముచ్చని నేను నోట్ తప్పు చెప్పాను. ఫస్ట్ నేను సర్పంచ్గా గెలవక ముందు ముఖ్యంగా బీదవారి సేవ, బీదలకు భోజనం, ఎవరు ఏ ఒక పెళ్లి చేసినా, బీద వ్యక్తి పెళ్లి చేసినా వారికి ఒక 10 నుంచి 20 వేల సహాయ సహకారం. బడిపాసాన్ని ముఖ్యంగా ఏంటంటే నేను ఎలక్షన్లో పోటీ చేయకన్నా ముందు నేను నా వ్యాపారాలు చేసుకుంటూ నేను కూడా వ్యవసాయం చేస్తా. వ్యవసాయంతో పాటు నా మామూలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా. దాంట్లో నా వంతు సాయంగా పెద్ద మనుషులకు ఎవరైనా చనిపోతే వారి చావు సందానికి అంత్యక్రియలకు సంబంధించిన ఖర్చు, తర్వాత ఎవరన్నా పెళ్ళి బీదవారు పెళ్ళి చేస్తే పుస్తె మెట్టెలతో పాటు ఆడపిల్ల అయితే బడి బాసన్లు, నాకు దోచిన సహాయాలు వాళ్ళకు ఆ రకంగా చేస్తూ ఎవరికి ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మా తాన నాభిశీల హనుమాన్ టెంపుల్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన, నాభిశీల ప్రతిష్టాపన, ఈదమ్మ ప్రతిష్టాపన ఈ యొక్క కార్యక్రమానికి 50,000 మందికి భోజనం పెట్టాం 3 రోజులు. అలా ఎన్నో కార్యక్రమాలు, సీతారాముల కార్యక్రమం చేపిస్తా, సీతారాముల కళ్యాణం చేపిస్తా. దాంతోపాటు ఏ ఒక్క దేవాలయాలకు సంబంధించినటువంటి మైసమ్మ పండుగ చేయించిన 6-7 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పండుగ. మైసమ్మ పండుగ అంటే చాలా పెద్ద పండుగ మా ఊళ్ళో, ముఖ్యమైనది. మైసమ్మ పండుగ గెలిచిన వెంటనే ఈ మైసమ్మ పండుగ చేయించిన తర్వాత నా కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలకు నాకు చూసిన మన ముస్లిం సోదరులకు కూడా ఫస్ట్ టైం నేను ఇఫ్తార్ విందు కూడా ఇచ్చిన. ఇక ఇట్లాగే కొనసాగిస్తే ఈ విషయాన్ని వాళ్ళు ఎప్పుడు చేసినా నాకు దోచినప్పుడల్లా నేను సహాయ సహకారం చేస్తూనే ఉంటా. మంచి బోనాల పండుగ చేస్తా. మరి నవరాత్రులు, వినాయక చవితి, ఒక సంవత్సరము సిరిశైలం పోతాం, ఒకసారి భద్రాచలం పోతాం, ఈసారి తిరుపతి పోదాం అనుకుంటున్నాం. ఆ భగవంతుడు ఆ వినాయకుడు కనకరిస్తే ఆయన దయాదాక్షిణాలు అటు పోవాలని నిర్ణయించుకున్నాము. ఇక మెయిన్ రోడ్ నుంచి అన్నీ మట్టి పోయిస్తూ రోడ్డును విశాలంగా చేసుకొచ్చిన నేను గెలిచినప్పటి నుంచి. ఆ తర్వాత మా గ్రామంలో వీధి దీపాలు చాలా ప్రాబ్లం ఉండే. నాకు ఒక స్టేడియంలో చూసిన, రామోజీ ఫిలిం సిటీ స్టేడియంలో, అక్కడ వేరే ఇంకొక స్టేడియంలో చూసిన ఇలాంటి లైట్లు వేయాలనేది నా కళ గ్రామంలో. అది గెలిచిన తర్వాత వేయాలనేది నా సంకల్పం. ఆ సంకల్పం నెరవేరింది. 7 స్తంభాలు వేసిన. మా పక్కనే ఆమ్లెట్ విలేజ్ షేరిగూడ, ఆడ కూడా సీసీ రోడ్ కంప్లీట్ చేసిన, మెయిన్ రోడ్ నుంచి లోపల వరకు. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఒక హైమాక్స్ లైట్ వేసిన. వాళ్ళకు ఊరుకు సరిపోయి పొలాల్లోకి వెళ్తుంది. పొలాల్లో నైట్ టైం కూడా పని చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ రకంగా వీధి దీపాల ప్రాబ్లం లేకుండా చేసిన. తాగునీరు అసౌకర్యంగా ఉండే. మా ఊళ్ళో దగ్గర 30 సింగిల్ మోటార్ బావులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. కానీ సర్పంచ్ 2 సంవత్సరాలు లేక
అని బస్టున పడ్డాయి, నీళ్ళకి ఇబ్బంది ఉండే. అలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మోటార్లను రిపేరింగ్ చేయించి అన్ని మోటార్లు దించి నల్లల బాయిలో కూడా 2 మోటార్లు 7 SPL మోటార్లు పెద్ద మోటార్ ట్యాంకులకు సప్లై చేసినాము. దాంతోపాటు మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. దాంతోపాటు అన్నీ ఇప్పుడు నీళ్ళ సౌకర్యం, మట్టి రోడ్ మట్టి అయితే మరి నడవనికి రాకుంటుండే గ్రామ పంచాయతీలో కొంతవరకు ఒకడొకడ వేసినారు సీసీ రోడ్లు, కానీ పెద్దగా ఒక 75% అన్ని మట్టి రోడ్లు ఉండే. అవన్నీ గుంతలు డ్రైనేజ్ నీళ్ళు అన్నీ పోయి నడవనికి రాకుంటుండే. స్కూల్ పిల్లలు ఏదైనా జెండా కార్యక్రమం జరిగితే అలా నడవనికి రాకుంటుండే. అలాంటివి అన్నీ గుర్తించి అన్నీ గుర్తుపెట్టుకొని మా ప్రచారంలో కూడా గల్లీలో ఏమేమి జరిగితే ఏం పరిస్థితి ఉన్నది, డ్రైనేజ్ పరిస్థితి ఏమున్నది, రోడ్ల పరిస్థితి ఏమున్నది అన్నీ దృష్టిలో పెట్టుకొని నేను గెలిచిన ఎంబడే గల్లీకి 600-700 ట్రిప్ల మట్టి పట్టింది. మంచి మొరం వేసిన. ఆ మొరము ఇప్పుడు మనం వర్షం పడ్డా నడిస్తే నీకు బురజ అంటదు, అలాంటి మొరం వేయించిన. ప్రస్తుతానికి ఏం కావాల్సింది, గ్రామ పంచాయతీకి ఏం కావాల్సింది ఆ యొక్క ప్రాబ్లాన్ని మొత్తం క్లియర్ చేసిన. ఆయనకి ఏంది ముఖ్యంగా త్రాగునీరు, మోరీలు ఉన్న వరకు, మట్టి రోడ్లు, వీధి దీపాలు, ఈ యొక్క అనునిత్యం మనకు కావాల్సిన పనులాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటి కంప్లీట్ చేసింది. ప్రస్తుతానికి కొంతవరకు సీసీ రోడ్లు వేసిన, ఒక 200 మీటర్ల సీసీ రోడ్ వేసిన. ఇప్పుడు రీసెంట్ మొన్ననే మాకు శాంక్షన్ అయింది ఒక 2 లక్షల బడ్జెట్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. దాంట్లోకి ఇంకో 2-3 లక్షలు మేమే వేసి ఒక 200 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేయదలుచుకున్నాం. ఇట్లా ఒకటి మాకు జీవిత చరిత్రలో ఉండిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రామాలయము, శివాలయము, అమ్మవారిది మైసమ్మది టెంపుల్, ఫస్ట్ మైసమ్మ టెంపుల్ స్టార్ట్ చేస్తా. నా పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి 8 నెలలు గడుస్తున్నది, రన్లో ఉన్నది. ఇంకా నాకు 4 సంవత్సరాలు 4 నెలలు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ వర్షాకాలం అయిపోయినప్పుడే అమ్మవారి ఆలయం స్టార్ట్ చేస్తా. ఒకటి అనాథ హాస్టల్ కూడా నడుపుతున్నాడు. అనాథలు మొత్తం వృద్ధులు మన కుంపల్లిలో మన అనాథ శరణాలయం, అదే వృద్ధాశ్రమం. దాంట్లో ప్రతి వారం వాడు ఎవ్వరు చనిపోయినా వారం ఒక మనిషి చనిపోతూనే ఉంటాడు. వాళ్ళందరి అంత్యక్రియలు జరిపిస్తూనే ఉంటా. వారికి అన్నము అప్పుడప్పుడు మన వారంలో ఒకసారి నేను ప్రత్యేకంగా స్పెషల్గా వాళ్ళకి భోజనం పెట్టొస్తా. దాంతోపాటు వాళ్ళు రెగ్యులర్గా నాకు దోచింది ఖర్చులు నేను ఇస్తూ ఉన్నా ఆ ఆశ్రమం నడపడానికి. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదంతా ఇవన్నీ ప్రజలకు గుర్తించాలి. అది ఇన్ని చేసినా, నేను ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎప్పుడు కూడా పేపర్లోనూ హైలైట్ చేసుకోలేదు. అది ప్రజలకు గుర్తించాలి, ప్రజల్లోనే అది వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మాత్రము నేను పబ్లిసిటీ చేసుకోలేదు. అదే నా లక్ష్యం. అదే జోన్కి వచ్చినప్పుడు కూడా గింత కావాలని అనలేడు సార్. వాళ్ళు పెళ్లి చేసుకుంటే చాలు అని అన్నాడు. మా అమ్మాయిని చేసుకుంటే నేను ₹1 కట్టం తీసుకోలేదు, మాసం బంగారం తీసుకోలేదు. వాళ్ళని చూసి పరిస్థితి చూసి ఇప్పుడు ఈ స్థాయిలో అమ్మలు చాలా గరీబోళ్ళు, వాళ్ళకు కూడా మస్తు సాయం చేసాడు. ఈ స్థాయిలో బొమ్మర్ది పెళ్లి చేసిన, బొమ్మర్ది విద్యదేవి పెళ్లి చేసిన, అన్న భార్య చనిపోతే వదిన చనిపోయింది, బాబుది పెళ్లి చేసిన, నేనే చేసిన. మొన్ననే పాప పుట్టింది, తొట్టెలు చేసేసిన. ఎవరన్నా సాయం చేస్తారని ఒక కళ, నాకు గుర్తింపు అయినది. గీత కడకు మాట్లాడుతాను. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకం గురించి నాకు ముచ్చట చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ప్రతి ప్రజలకు మన రాష్ట్ర ప్రజలకంతా ఎన్ని అని చెప్తాము. రేషన్ కార్డు, అప్పుడు రేషన్ కార్డు కోసము నెలల కమలం తిరిగేది. కానీ ఇప్పుడు ఒక మీ సేవలో పోయి ఇట్లా అప్లై చేస్తేనే ఇమ్మీడియట్గా మనకు రేషన్ కార్డు. నిన్ననే రీసెంట్గా స్మార్ట్ కార్డులు ఇచ్చిండు మా ఎమ్మెల్యే సార్, పంచిపోయాడు. మా ఎమ్మెల్యే గారు, మా పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సార్ నిన్ననే మీటింగ్ అయింది మా మండల స్థాయిలో జనరల్ బాడీ మీటింగ్. దాంతోపాటు రైతు వేదికలో నిన్ననే ఆ ఒక మా బీద ప్రజలకు అందరికీ నేను ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, సన్న బియ్యం 6 కిలోల బియ్యం, ప్రతి మనిషికి బియ్యం ఇవ్వడం, ఎన్ని అనేకమైన సంక్షేమాలు అని రైతులకు రుణమాఫీ, పెన్షన్లు, కొత్త పెన్షన్లు, రీసెంట్గా మళ్ళీ పెన్షన్లు చేయించినాం. వృద్ధులకు కొంచెం టైం పడుతుంది, వితంతువులకు, దాంతోపాటు వికలాంగులకు పెన్షన్లు చేయించేసినాం. మొన్ననే రీసెంట్గా అయిపోయినాయి.
ఇట్లా చెప్పుడు చాలా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద ప్రజలకు ప్రజాపాలన అనే నినాదంతో నడుస్తున్నటువంటి పాలన మన కాంగ్రెస్ పార్టీ పాలన. దీనికి మనము ఈ పార్టీకి మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు అనేకమైనటువంటి ఫస్ట్ మనకు రైతులకు రుణమాఫీ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, అట్లా అనేకమైనటువంటి సంక్షేమాలు. తినడానికి కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకైతే అనేకమైన ఇబ్బందులు ఉండే. ఇమ్మీడియట్గా ఇప్పుడు మీ సేవలో మనం అప్లై చేస్తే ఇమీడియట్గా ఒక 10 రోజుల్లో మనకు వచ్చేస్తుంది రేషన్ కార్డు. దాంతోపాటు బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు, ఎన్ని లక్షల ఇండ్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు. గతంలో మనకు ఏముండే డబల్ బెడ్రూమ్లు అన్నారు కానీ ఎక్కడ కనబడలేదు. కొన్ని జిల్లా పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు తప్ప వేరే వాళ్ళకి ఏం లేదు. ఇందిరమ్మ ఇండ్లు 2,50,000 ఇండ్లు మొన్ననే మాకు ఎన్నో లక్షల ఇండ్లు మనకు 2-3 సంవత్సరాలుగా వస్తుంది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అప్పుడు ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, గ్యాస్ సబ్సిడీ, రకరకాల అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బీద ప్రజలకు ఇవ్వడం జరుగుతున్నది, జరుగుతూనే ఉంటుంది. మంచి మాట పోయేముగా మాట్లాడుతున్నా దంబట్టిస్తున్నాగా. మరి ముందు మిర్జాపూర్ గ్రామంలో ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా మేడం. మరి ముందు మీరు చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయన్నా? ప్రత్యేకంగా మా శాసనసభ్యులు, మా పరిగి శాసనసభ్యులు మా రామరెడ్డి సార్ గారికి చేతులేసి నమస్కరించాలి. ఆయన దేవుడు, భగవంతునితో సమానం మా దృష్టిలో అయితే. ఎందుకంటే తను పదవిలో ఉన్న బీదల మనిషి, ఎమ్మెల్యేగా ఉన్న బీదల మనిషి. అసలు మా ఎమ్మెల్యే గారికి మినిస్టర్ పదవి ఇవ్వాలి. ఆయన కష్టానికి, ఆయన నిరంతరము ప్రతి పల్లె జల్లడబట్టి, ప్రతి పల్లెలో ఏం ప్రాబ్లం ఉన్నది, ఏ వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉన్నది ఇమ్మీడియట్గా స్పందించే భగవంతుడు మా పరిగి శాసనసభ్యులు మా డాక్టర్ టి రామరెడ్డి సార్. ఆయన సహాయ సహకారంతో మా గ్రామాన్ని ఎందుకంటే మా గ్రామం చాలా వెనుకబడి ఉన్నది. ఆయన దయ ఉన్నది, ఆయన కన్ను ఉన్నది, నా మీద ఉన్నది, నా గ్రామం మీద ఉన్నది. ప్రత్యేకంగా ఎంత పెద్ద మీటింగ్ ఉన్నా ఆ మీటింగ్లో మా మీర్జాపూర్ గ్రామం గురించి, మా సర్పంచ్ గారి గురించి తప్పకుండా గుర్తు చేసే వ్యక్తి మా యొక్క దైవం మా రామరెడ్డి సార్. కాబట్టి ఆయన సహాయ సహకారంతో రోడ్ల విషయము, ఒక మా కాలనీ ఉంది మా మెయిన్ రోడ్ దగ్గర మీర్జాపూర్ గ్రామం సంబంధించినటువంటి రెవెన్యూ 122 సర్వే నెంబర్లో మాకు ప్రత్యేకంగా ఒక మోడల్ కాలనీ కట్టిస్తాడు, ప్లాట్ వలిచిస్తున్నాడు. దాని ద్వారా మా గ్రామానికి ఆ మెయిన్ రోడ్డుకు ఒక 100 సెటర్ల స్థలాన్ని కూడా మాకు కేటాయించి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన దయ ఉన్నది గ్రామం మీద. ఆయన దయ ఉన్న రోజుల్లో కంపల్సరీ నేనే కాకుండా ఇంకా ఏ సర్పంచ్ గెలిచిన మీర్జాపూర్లో కంపల్సరీ ఒక ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. మండలం నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రంలోనే ముందుకు పోతుందని ఆయన ఆశిస్తున్నా. నేను అట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నాము. ఇక ఫ్యూచర్లో చెప్తాం. మేము అన్నీ ఇప్పుడు ముందు చెప్పుకుంటూ పోతే కరెక్ట్ కాదు, చేసుకుంటూ పోతేనే దాని గురించి తెలుస్తుంది. ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారి దయ మాత్రం మా గ్రామం మీద ఉన్నది. ఆయన ద్వారా మేము మాత్రం తప్పకుండా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని తీరుతాం. పొద్దు కూడా బాగానే నాకు సెల్వి మరి పోయి మంచిది రాజన్న.